యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పండు అనే అమ్మాయి గురించి ఏం తెలియకపోయినా నోటికి ఏదొస్తే అది వాగేస్తారు కొంతమంది. సో, చాలానే బికాజ్ ఆ ఒక్క వాగుతారు. వీడియో అంతే కదా! ఎక్కువగా ఈ మధ్య కాలంలో అదే కదా అదే బాగా బాగా అనిపించింది. యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వచ్చింది. నాకు హ్మ్. చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయడం జరిగింది. ఏంటి ఇలా చేసావు? డిలీట్ చేయి. దాంట్లో హ్మ్. ఏముందని డిలీట్ చేయాలి అని నేను అడిగాను కూడా. హ్మ్. ఏమన్నారు? ఏమన్నా డిలీట్ చేయవద్దు, అవసరమా నీకు హ్మ్. అని చాలా మంది తిట్టడం కూడా జరిగింది. ఓకే. కానీ తీయలేదు. తెలియదు మొండి. పండు ఈజ్ మొండి. అన్నీ అని ఏం కాదులే కానీ హ్మ్. దాంట్లో నాకేం అంత తప్పు అనిపించలేదు. ఓకే. అండ్ రైట్ కమ్ టు ద పాయింట్ ఈవెంట్స్ వరకు చూసుకుంటే ఫస్ట్ నువ్వు వెళ్ళిన ఈవెంట్‌కి వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళా 2K ఇచ్చారు ఫస్ట్. ఓకే. దేవా మాస్టర్, కర్ణ మాస్టర్ అని ఉంటారు విజయవాడలో. హ్మ్. సో వీళ్ళ ద్వారానే నేను స్టేజ్ అన్నది ఎక్కడం జరిగింది ఫస్ట్. నా ఫ్రెండ్ వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలా చేస్తూ తర్వాత కొంచెం బయటకు వచ్చా, విజయవాడ నుంచి ఇంకా బయటకు వచ్చి చేసుకోవాలని పీజిఎం ఈవెంట్స్, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ఆర్ మెగా ఈవెంట్స్ అని నర్సాపేట ఓకే. వాళ్ళది చేస్తున్నా కంటిన్యూగా. అంటే మంచిగా చూసుకోవడం కానీ పేమెంట్స్ పరంగా కానీ నాకు కంఫర్ట్ ఉండేది పీజిఎం ఈవెంట్స్లో కానీ ఆర్ఆర్ ఈవెంట్స్లో కానీ. ఇప్పుడు నెల్లూరు అంటే ఎక్కువగా నెల్లూరు డ్యాన్స్ గ్రూప్ అని అంటారు. సో, నువ్వు దాంట్లో కూడా చేసినట్టున్నావు. సో, అదేంటి స్పెషల్‌గా ఏదైనా ఉంటదా? లేకపోతే అంటే నెల్లూరు ఈ డాన్స్ గ్రూప్ అనేసి పెట్టేస్తారు కదా కొంతమంది. నెల్లూరు డాన్స్ గ్రూప్ అని కాదు, అటు సైడ్ బాగా కనిపిస్తే ఇంకా మంది నెల్లూరు అని అనుకుంటారు వాళ్ళు. చాలా మంది నాకు ఇన్స్టాలో కానీ నెల్లూరా మీది అని అడుగుతారు. నెల్లూరు కాదు, విజయవాడ. సో, నువ్వు హ్యాపీనా? అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ డాన్స్ అనేది నీకు డాన్స్‌లో చాలా రకాలున్నాయి. ఇప్పుడు మనం స్టేజ్ డాన్సులు వేరు, లేకపోతే డీలోనో లేకపోతే ఎక్కడో మూవీల్లోనో చేయడం వేరు. సో, ఈ డాన్స్‌కి అనేసరికి పర్టిక్యులర్‌గా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో, ఏ ఒక్కరు కూడా మంచిగా అనేటట్లు ఉండరు. లోపల ఏదో ఒకటి ఉంటది. సో, అలాంటి వాళ్ళ మధ్యన నువ్వు చేస్తున్నప్పుడు హౌ డు యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నీకెలా అనిపించేది? నాకు ఎలా అనిపించిద్ది అంటే ఒక్కోసారి అనిపిస్తది ఏంటి ఇది, ఎందుకు ఇలా నేను చెయ్యని తప్పుడు కూడా అనుకుంటారు. హ్మ్. ఏంటి అప్పుడే ఎంత ఎదిగిందా 1 ఇయర్‌లోనే ఏం పేమెంట్లు డిమాండ్ చేయడం. హ్మ్. కానీ నేనేంకేం బాధపడతా, కానీ అలా అడ్జస్ట్ అవుతా. చాలా ఉన్నాయి నాకు సమస్యలు, బయటకు చెప్పుకోలేను కదా. తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి హ్మ్. అని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. వస్తా, ఈవెంట్ చేసుకున్నామా వెళ్ళిపోయాము అంతే. ఓకే. అందరికీ కూర్చొని సమాధానం చెప్పలేం కదా, నేను ఇది హ్మ్. నా సిచ్యువేషన్ బాగాలా హ్మ్. అని నేను ఎవరు చెప్పుకోను. సో, ఈ 1 ఇయర్‌లో నీ రెమ్యునరేషన్ ఎంత పెరిగిందనుకోవచ్చు? అనుకోవచ్చు అంటే పెరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడైతే 2Kనే తీసుకునేది. ఇప్పుడు 6K 7K తీసుకున్నాను. కష్టానికి ప్రతిఫలంగా వస్తుందంట అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడైతే హ్యాపీనా పోనీ మరి ప్రెజెంట్? హ్యాపీ లేదు. హ్మ్. ఎంత సంపాదించినా ఉండాల్సిన వాళ్ళు లేకపోతే ఏం చేసుకోవడానికి ఆమెని. నాకు నీ మనసులో అదే అర్థమవుతుంది నేను బయటికి. సంపాదించేదే ఆమె కోసం అనుకున్నా. హ్మ్. ఇప్పుడు ఆవిడే లేనప్పుడంట. ఇంకా తమ్ముడు కోసం, అమ్మమ్మ. యాహ్! సో, అంటే పండు నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో యాక్టర్‌గా ఎళ్ళాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫామ్. సో, అలాంటి ప్లాట్‌ఫామ్‌లో నీకంటూ ఒక రికగ్నిషన్ వచ్చింది. మంచి చెడు అనేది వాళ్ళ దృష్టిలో పక్కన పెడితే మనకి రికగ్నిషన్ వచ్చింది. సో, అమ్మాయి అనేసి. సో, ఇక మీదట దాని మీద చేద్దాం అనుకుంటున్నావా? దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా రీల్స్ చేసి ఇంకా ఇంప్రూవ్ అయ్యి హ్మ్. ఇలా యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇంకా ఈవెంట్స్‌లో కానీ హ్మ్. కొంచెం ఇప్పుడు కవిత అక్కోళ్ళు పర్సనల్ బయటికి వాళ్ళు ఎలా ఉన్నారు అలా హ్మ్. కొంచెం తెలుసా కవిత మీకు? బాగా క్లోజ్ అక్క, బాగా మాట్లాడుతుంది. చెప్తదా ఏమైనా టిప్స్ గట్టా? టిప్స్ అంటే ఏముంది, జాగ్రత్తరా ఎవరు లేరు, మంచిగా చేసుకోవాలి. స్టేజ్ మీద నవ్వుతూ ఉంటారు, వీళ్ళ లైఫ్ ఏంటి ఎంజాయ్ చేస్తున్నారులే, బాగా సంపాదిస్తారులే అనుకుంటారు. కానీ అందరి లైఫ్ అలా ఉండదు. ఓకే. స్టేజ్ వరకే ఆ నవ్వు అంతే. హ్మ్. స్టేజ్ అయితే మళ్ళీ ఉంటాయి ఏదో ఒకటి. సో, ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అనేది ఇప్పుడు నువ్వు ఎంత బాధలో నీకున్నా ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు కొంతమంది మిస్‌బిహేవ్ కూడా ఉంటది. సో, నాకు తెలిసి నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశా. ప్రతి ఒక్కరు అదే అన్నారు. అది ఫేస్ చేయకుండా ఎవరు వెళ్ళలేము. ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తారని. సో, నీ లైఫ్‌లో అలా ఏమైనా వచ్చాయా? అలా వచ్చాయంటే ఈవెంట్స్‌లో చూస్తారు హ్మ్. మాట్లాడడం అలా. మనం పట్టించుకోను నేను. నా పనేంటి, వచ్చాను ఈవెంట్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను, పేమెంట్ తీసుకున్నాను అంతే. చాలా మంది చూస్తారు కదిలిద్దాం, అమ్మాయి ఎవరు లేరు కదా అని. కానీ నాకు ఎవరి మీద నమ్మకం లేదు అలా. సో, నమ్మకమైన వాళ్ళు వస్తారు.
ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. ఇప్పుడే వచ్చారు అనుకుంటున్నావు, ఇప్పుడు వద్దంటారు. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నాకు ఇప్పుడు ఎవరు వద్దు అనిపిస్తుంది. అంటే బిఫోర్ చూసుకుంటే ఈ ఏజ్ లో ఎక్కువగా అమ్మాయిలు లవ్ అని లేకపోతే సమ్ ఎక్స్టెంట్ ఎక్కువగా తిరుగుతారు. సో నువ్వు చూసుకుంటే సో ఎక్కడ నీకు ఆ టాపిక్ ఎక్కడ కనిపించట్లేదు. నా లైఫ్ లో నాకు లవ్ అనే వద్దు అనిపిస్తుంది. ఆమె కొన్ని మా అమ్మ తీర్చాలనుకునే నేను తీర్చి మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఒక ఓన్ హౌస్ అన్నది కట్టుకొని ఉన్న తర్వాత మ్యారేజ్ దాని తర్వాత చూసుకో. సో బిఫోర్ అయితే హ్యాపీగా ఒక ఇల్లు కట్టాలంటారు. ఇల్లు సో కట్టాలి. నార్మల్ గా ఒక అదే మిడిల్ క్లాస్ ఇల్లు కట్టాలంటే ఇన్ని లక్షలు ఉండాలంటారు. నువ్వు ఎన్ని ఈవెంట్లు చేయాలనుకుంటున్నావు? ఒక 3 years చేయాలేమో, 3-4 years చేసి ఇల్లు కట్టాలి. 3-4 years ఈవెంట్లు చేయాలంట. అవ్వదు 3-4 years. ఎందుకంటే మిడిల్ క్లాస్ పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా చాలా భారం అనేసి వింటారు. అది ఏ తోడు లేకుండా చేసే వాళ్ళైతే ఇంకా భారం. అది ఇంకా ఇంట్లో తెలిసిపోతుంది. ఎవరు లేరు కదా, మొత్తం నేను తమ్ముడు ఏం చేస్తారు? 10th అయిపోయింది. ఓకే, ఇప్పుడు రీసెంట్లీ 2 మ్మ్. years గ్యాప్ అయితే మీకు తమ్ముడు. వాడికి నాకు 2 years Okay. గ్యాప్. 10th అయింది. ఇంకా ఇప్పుడు వాడు కూడా కొంచెం మైండ్ పని చేయట్లా, నా వల్ల అట్లా నేను వెళ్ళను అంటే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా నేనే, అమ్మమ్మ కొంచెం ఏజ్. సో మీకున్న పెద్ద దిక్కు అమ్మమ్మ ఒక్కరు అయితే ఇప్పుడు. సో ఓకే, అంటే నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఈ అమ్మాయిని కెలకడం అని ఆ విధంగా కాకపోయినా కొంతమంది అడుగుతారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే సమ్మెక్స్. సో ఈ అమ్మాయి వస్తుందా, ఈ అమ్మాయి ఇలా అని చాలా మంది అడుగుతారు. సో అలాంటివి ఏమైనా ఫేస్ అయిందని? అలాంటివి అంటే నన్ను డైరెక్ట్ గా అడగలేదు ఎవరు. నన్ను తీసుకెళ్లి ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తాను, నేను ఎలా కనిపిస్తున్నా, నేను ఈవెంట్స్కి వచ్చా కానీ తప్పు చేయడానికి రాలేదు. నా మైండ్ లో ఒకటి ఉంది, తప్పు అన్నా చేయకుండా సంపాదిస్తే ఆ మనీ ఆగిద్ది. తప్పు చేసి సంపాదిస్తే ఎట్లాగైనా ఆ మనీ ఆగదు. నా కాలు మీద నేను నిలబడి సంపాదించుకుంటా, మా ఇంట్లో చూసుకుంటా, నాకు తప్పుడు చేసే డబ్బులు అవసరం లేదని ఒక ఆర్గనైజర్కి అలా చెప్పడం కూడా జరిగింది. సో ఓకే, అప్పటి నుండి క్లారిటీ వచ్చిందంట. అప్పటి నుండి మన ఇంకెవరు కదిలిచ్చారు. అమ్మో అమ్మాయ అనుకుంటా. కంత్రి అంటారా? అంతే, వచ్చాము పని చేసుకున్నామా, గై గై వాగామా, వెళ్ళిపోయాం అంతే. సో మీరు చూసిన చాలా మందిలో ఎవరైనా కొంచెం అంటే పాపులర్ అవ్వడం, మంచిగా సంపాదించుకోరు మా డాన్సర్లు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? సంపాదించుకోవడం అంటే పాపులర్ అయితే ఆటోమేటిక్ గా సంపాదించుకుంటారు. చెప్పాం కదా, ఇప్పుడు ఇది correct. కవిత అక్క గానీ, అవును. పల్సర్ బైక్ జాన్స్ అక్క గానీ. సో అలా ఇప్పుడు కవిత గారు మీకు ఎలా ఉంది? ఆవిడ ఫైనాన్షియల్ గా అంతా సెట్ ఆవిడకి? సెట్ అంటే మనకు చెప్పలేరు కదా, అంటే వాళ్ళకి కొంచెం ఉండాల్సింది వాళ్ళకి మాట్లాడుకుంటారు ఉంటుంది. కదా. అంత ఏం మాట్లాడుకోము. ఈవెంట్స్కి వెళ్తే బాగున్నావారా, తిన్నావారా, జాగ్రత్త అంతే. అంతే, బయట పరిస్థితులు బాగాలేదు. ఎవరిని జాగ్రత్త. నమ్మకు అనిద్ది అంతే. ఆ అక్క గానీ నెల్లూరులో అందరూ బాగా మాట్లాడతారు. నాది విజయవాడ అయినా సరే నెల్లూరులో రూప అక్క వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. జాగ్రత్త రా, ఎవరిని నమ్మకు. చిన్ను తెలుసు కదా? చిన్ను కూడా బాగా మాట్లాడిద్ది, దా అమ్మ ఇంటికి రా. అదే ప్లేస్ లో ఇదే ప్లేస్ లో అదే డ్రెస్ సేమ్. అవునా? అవునా, రెడ్. చూడలేదు అయితే. ఓకే, అమ్మాయి కూడా బాగా సో అంటే నువ్వు మంచిగా ఉంటావు కాబట్టి ఆటోమేటిక్ గా చెప్తారు. అది. అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.